మత్తయి సువార్త 6వ అధ్యాయం దాని 9-10 వచనాలు మనం చదువుదామండి. కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక. చాలు. ఇక్కడ యేసు ప్రభువారు ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు వారితో తెలియపరిచిన మాటలలో 3వ అంశముగా నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థించమని చెప్పారు. దేవుని రాజ్యం అనే దానిని గురించి మనకు తెలియపరిచిన వాడు మన ప్రభు. ఆయన 12 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులతో పాటు యెరూషలేమునకు వచ్చారు. పండుగ సందర్భంలో జనావళి ఎక్కువగా ఉండడం బట్టి కుమారుడు తమతో ఉన్నారేమో అని యోసెఫు మరియమ్మలు వారి ఊరుకు తిరిగి వెళ్ళారు. దాదాపు 3 రోజుల ప్రయాణమై వారు తిరిగి వచ్చారు. ఎందుకంటే కుమారుడు వారితో లేరు. వచ్చినప్పుడు శాస్త్రులతో, ప్రముఖులతో, మత ప్రావీణ్యత కలిగిన నాయకులతో తర్కించుచు వాదించుచు దేవుని రాజ్యమును గూర్చిన విషయాలను ఆయన బోధించుచుండగా వారందరూ విస్మయం నొందారు. యోసేఫు కుమారుడు, మరియ కుమారుడు, ఇంత గొప్ప జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి అని వారు ఆశ్చర్యపోయారు. ఈ తల్లిదండ్రులు వచ్చి, నాయనా నువ్వు మమ్మను విడిచిపెట్టి ఎలా ఇక్కడ కూర్చున్నావు? నువ్వు త్వరగా మాతో రావాల్సి ఉండే కదా అన్నప్పుడు చెప్తున్నారు, మీకు తెలియదా నేను నా తండ్రి యొక్క పనులో ఉండవలసిన వాడనని నీకు తెలియదా? ఎవరితో చెప్తున్నారు? యోసేఫ్తో చెప్తున్నారు. యోసేఫ్కి అర్థమైంది, నా తండ్రి పని మీద నేను ఉండవలసిన వాణి అని నీకు తెలియదా అని. అంటే ఆయనకు సంబంధం లేని కుమారుడు. మరియమ్మకు తెలుసు ఇతడు నిజంగా దేవుని యొద్ద నుంచి వచ్చినవాడు. ఆ తర్వాత ఒక 17-18 సంవత్సరాల తర్వాత ఆయన తండ్రి పనిని ప్రారంభించాడు. ఆయన ఆ పనిని ప్రారంభించినప్పుడు మొట్టమొదటి ప్రసంగం మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఆయన చేసినది మనం చూసినట్లయితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింపు మొదలుపెట్టెను. యేసు ప్రభు మొట్టమొదటిసారిగా నోరు తెరిచి పబ్లిక్తో మాట్లాడుచున్నటువంటి మాటల్లో ఇలా చెప్పుచున్నారు, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి అని చెప్పి ప్రకటింపు మొదలుపెట్టారు. అంతకు మునుపు మారు మనస్సును గురించి ఎవరు ప్రకటించారు? బాప్టిజం ఇచ్చి యోహాను ప్రకటించాడు. ఇప్పుడు యేసు ప్రభువు చెప్పిన దానిలో ఒక ప్రత్యేకమైన పదాన్ని యాడ్ చేశాడు. అదేంటంటే పరలోక రాజ్యం. మత్తయి సువార్తలో మనము ఎక్కువసారి పరలోక రాజ్యం అనే పదాన్ని మనకు కనిపిస్తుంది. ఇతర సువార్తికులు దేవుని రాజ్యం అని చెప్పినప్పుడు మత్తయి సువార్తికుడు పరలోక రాజ్యం అని చెప్పడం జరిగింది. ఈ సువార్తలలో మనం చూసినట్లయితే దాదాపు 32 సార్లు పరలోక రాజ్యం అని కనిపిస్తుంది. అయితే 4 సార్లు మాత్రమే దేవుని రాజ్యం అని చెప్పారు. దానికి కారణం ఏంటంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినోడు 3వ ఆజ్ఞ ఏంటి? మీ దేవుడైన యెహోవా నామము వృథా ఉచ్చరించకూడదు. వారు దేవుని నామం ఉచ్చరించడానికి భయపడేవారు. దేవుడు అనేటువంటి ఒక పదం చెప్పడానికి వారెంతో భయం కలిగి ఉండేటువంటి వారు. అందుకే సువార్తికులు దేవుని రాజ్యం అని మెన్షన్ చేయకుండా పరలోక రాజ్యం అని చెప్పారు. వాస్తవంగా పరలోక రాజ్యం ఏంటి, దేవుని రాజ్యం ఏంటి? ఇవి రెండు ఒకటే. కానీ వారు బోధించిన దానిలో వారు ఆ పదానికి లేక ఆ పేరుకు గౌరవం ఇచ్చి పరలోక రాజ్యం అని మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు దేవుని పనిని ప్రారంభించినప్పటి నుంచి ఆయన ముగింపు వరకు కూడా దేవుని రాజ్యమును గురించి తన శిష్యులకు బోధించచ్చు వచ్చాడు. దేవుని రాజ్యము యొక్క ఇంపార్టెన్స్ గురించి వారికి తెలియపరచుకుంటూ వచ్చారు. దేవుని రాజ్యం అనేది మన జీవితంలో మన గమ్యస్థలం అని వారికి నేర్పించారు. ఇక్కడ దేవుని రాజ్యం మన యొద్దకు
వచ్చి ఉన్నది. దేవుని రాజ్యం వచ్చును గాక అని ప్రార్థించండి అని చెప్పిన ప్రభువు ఆల్రెడీ ప్రభు రాజ్యం మన మధ్యలో వచ్చి ఉన్నది అని అంటున్నారు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎక్కడున్నదో అదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం మనలో ఉండాలని మనం ఆశించాలి. దేవుని సన్నిధి మనలో నివసించాలని మనం ఆశించాలి. దేవుని సన్నిధి ఎక్కడున్నదో అక్కడ మారుమనస్సు ఉన్నది, అక్కడ పాపక్షమాపణ ఉన్నది, అక్కడ రోగులకు స్వస్థత ఉన్నది, అక్కడ విశ్వాసులకు ఆత్మీయ అభివృద్ధి ఉన్నది, అక్కడ విశ్వాసంలో ఎదుగుదల ఉన్నది. దేవుని సాన్నిధ్యం మనల్ని మరొక లెవెల్లో దేవునితో కనెక్ట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం.